జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని మోసింది 42 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారు మోయలే, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని మోసింది. 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది 40 ఏళ్లలో. దాంట్లో 6 సార్లు మాత్రమే గెలిచాడు. అది గుర్తు పెట్టుకోవాలి జీవన్ రెడ్డి గారు. రెండోది, నీవు రాష్ట్ర మంత్రి అవకాశాలు 2 సార్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు ఎంపీకి అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఏమి అన్యాయం జరిగిందో అది చెప్పు కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాంగ్రెస్ పార్టీ నీకు నష్టం ఎక్కడ చేసిందో అది చెప్పు ప్రజలకు. నీ వయసు 77 సంవత్సరాలు, 42 సంవత్సరాలు కంటిన్యూగా నీకు టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా? నీవు గుండె మీద చేసుకొని చెప్పు జీవరెడ్డి గారు, నీకు అన్యాయం జరిగిందా? 14 సార్లు టికెట్ ఇచ్చి ఈ 42 ఏళ్లలో జగిత్యాల్లో నీవు తప్ప ఇంకెవరికైనా టికెట్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ చివరి దశలో నువ్వు పురుగుల పడితే నీకు కాంగ్రెస్ పార్టీకి అంటే ఇది కరెక్ట్ కాదు. 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్నం తిని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి మంత్రివై నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు పనిచేసుకున్నావు. కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి నువ్వు ఎక్కడ? 42 ఏళ్లలో ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక కాంగ్రెస్ పార్టీ గెలవాలని పనిచేసినవా? నీ మూలంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా గెలిచిందా? ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కొరుట్ల గాని లేకపోతే చొప్పదండి గాని ధర్మపురి గాని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడన్నా నువ్వు ఏబట్టి ఎమ్మెల్యేలు ఎక్కడైనా గెలిచిండ్రా? ఎంపీలు ఎక్కడైనా గెలిచిండ్రా? జడిపి చైర్మన్ నీ మూలంగా ఒక్కడైనా గెలిచిండ్రా? అరే 42 ఏళ్లలో నువ్వు మాత్రమే గెలిచి 6 సార్లు నువ్వు మాత్రమే గెలిచినవు, నువ్వు మాత్రమే మంత్రి అయినవు. నీ తమ్ముడిని జగిత్యాల అవకాశం అంతా నీ తమ్ముడిని మున్సిపల్ చైర్మన్ చేసినావు. ఇవాళ నీ కుటుంబ సభ్యులే కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, నీ కుటుంబం నీ మరదలే. నీ కుటుంబ సభ్యులే ఆడ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో ఉన్నారు, జిల్లా కమిటీలో ఉన్నారు. 5 కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడన్నా కమిటీలలో అవకాశం కల్పించేవారు 5 ఇంట్లో వాళ్ళే ఉంటున్నావా? ఇది నీ చరిత్ర. రెండవది, నువ్వు ఎమ్మెల్సీగా నిలబడ్డావు. ఎమ్మెల్సీగా నిలబడితే మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఎప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019లో మా శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ బిడ్డ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిండు, కాంగ్రెస్ పార్టీ రక్తం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు నిన్ను ఎంబడి పెట్టుకొని మొత్తం తిరిగి నిన్ను ఎమ్మెల్సీ గెలిపించాడు. నువ్వు ఖాళీ ఎప్పుడున్నావా? ఖాళీ ఎప్పుడున్నావు? ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు 2023లో. 2023లో ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు. ఎమ్మెల్సీ ఉన్నాను ఉండక కానీ మరి నేను ఎమ్మెల్సీ ఉన్నా కదా, ఎమ్మెల్యే టికెట్ పలానా రెడ్డికి ఇవ్వండి, పలానా బీసీ నాయకుడికి ఇవ్వండి, పలాని ఎస్సీ నాయకుడికి ఇవ్వండి, నేను గెలిపిస్తా చెప్పావా? నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం త్యాగం చేసినావో చెప్పు. పోనీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ లో ఏ కార్యకర్తల కోసం నువ్వు త్యాగం చేసినావో అది స్పష్టంగా చెప్పు. మీడియా సోదరులారా, మరి ఆ ఛానల్ చూస్తుంది కావచ్చు, ఇంకొక ఛానల్ సోషల్ మీడియా సోదరులారా, మరి మీరనే చెప్పండి. మీ జీవన్ రెడ్డి దిక్కు మీరు తప్పులు కొడుతున్నారు కదా, మీరు తిరిగి జవాబు చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో
జగిత్యాల కాన్స్టిట్యూన్సీ లో కార్యకర్తలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా? జీవన్ రెడ్డి గారు ఏ బట్టి ఎవరికైనా ఇండస్ట్రీ పెట్టుకుంటారా? ఎవరికైనా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రి ఉండగా కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్టులు, జగిత్యాలు పెద్ద కాంట్రాక్టులు ఎవరికైనా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిందా? మొత్తం వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ తమ్ములకేనే, మొత్తం ఆయనకు సంబంధికులకేనే, ఆయన కుటుంబ సభ్యులకేనే ఆ కాంట్రాక్టులు ఇస్తే కమిషన్లు ఆయనకేనే. ఏ కార్యకర్తలు బాగుపడ్డారు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ లో, జగిత్యాల జిల్లాలో? అది మొదలు చెప్పు అంటున్నా జీవన్ రెడ్డి గారిని. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసింది ఏంటిది? కాంగ్రెస్ పార్టీ పేరుతోని ఎదిగినవు తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏమీ లేదని అంటున్నా. నీ ఎంబడి 40 ఏళ్ళు జెండా పట్టిన వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు నాశనమైంది. 40 ఏళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ నీ మూలంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఏనాడు న్యాయం జరగలేదు అంటున్నా. ఇవాళ ఏంటి నిన్ను ఎమ్మెల్సీగా ఉంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ నేను మంత్రి చేస్తే అప్పుడు నీకు మంచుకుంటుండే. మొన్న అంటుంటే మీడియా ముందట నన్ను ప్రభుత్వ సలహాదారు చేయమన్నా. ఎందుకు ఎత్తారా నిన్ను? నీకు ఎందుకు ఎత్తారు అంటే జీవిత కాలం అంతా కాంగ్రెస్ పార్టీ నీకే ఇవ్వాలి తప్ప కొత్తలకు అవకాశం ఇవ్వద్దా? కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పదవులు ఇవ్వద్దా? ఇక నీకు ఒక్కరికే ఇవ్వాల రాష్ట్రంలో, జిల్లాలో? ఎట్లా మాట్లాడుతావు? అంటే నీకు ఇస్తే ఇచ్చినట్టు, లేకుంటే లేనట్టు. నీకు ఇస్తే పదవులు ఇస్తే నీకు న్యాయం జరిగినట్టు. అరే ఏందయ్యా బాబు, 2024 దాకా నువ్వు పదవి లేకుండా లేనే లేవు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నాకేం నీకు అన్యాయం చేసిందా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాయా జీవన్ రెడ్డి గారు? నీకు అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ఉపయోగించుకుంటుంది నువ్వు ఒక్కడివి. జగిత్యాల్లో కార్యకర్తలంతా భయభ్రాంతులుగా బతికింది ఇన్ని రోజులు. ఇప్పుడు అందరికీ విభక్తి చెందింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జగిత్యాల జిల్లా కార్యకర్తలకు. అంత వాళ్ళను అనిలదొక్కినావు, వాళ్ళని బందీలను చేసినావు. నువ్వు మాట్లాడుతున్నావా? మళ్ళా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు, మా వేము నరేందర్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు. జీవన్ రెడ్డి గారు నీకు అర్హత